హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పచ్చి టమోటో చట్నీ, రా టమోటో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టేస్టీగా రైసు చపాతీలకి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి, గ్రీన్ చిల్లీస్ ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి, కొంచెం మీ కారంకి తగినంత యాడ్ చేసుకోవాలి. ఇవి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అదే ప్యాన్లోకి కొంచెం పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ యాడ్ చేస్తున్నాను, వెల్లుల్లి, ఇందులోనే కొంచెం రాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ మిక్సీ జార్లో. ఈలోపు ఆనియన్ లైట్గా ఫ్రై అయిపోయింది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేస్తున్నాను, జీలకర్ర, అలానే కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను, నిమ్మకాయ సైజ్ అంతా. టమోటోస్ని సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. ఇందులోనే నేను కొంచెం గార్లిక్ యాడ్ చేస్తున్నాను. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను, కొరియాండర్ లీవ్స్ వేసుకొని అంతా స్మూత్గా టమోటోస్ అంతా స్మూత్గా అయ్యేటట్టు కుక్ చేసుకోవాలి. ఇది మనము పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అది కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న టమోటోస్ని చల్లారిన తర్వాత యాడ్ చేసుకొని మిక్సీ జార్లోకి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ స్మూత్గా లేకుండా కొంచెం కోర్సుగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము పోపు పెట్టుకునేకి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను, అలానే 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేస్తున్నాను, అలానే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను, అలానే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసి అంతే, సింపుల్ అండ్ టేస్టీ టమోటో చట్నీ రెడీ అయిపోయింది.